హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు మనం తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అనమాట. యమ్మీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే గనుక మనం కుక్కర్ పెట్టుకొని, కుక్కర్‌లో ఆయిలేసుకొని, ఆయిల్‌తో పాటు మనం 2 లవంగా, ఒక చెక్క అయితే ఏసుకుంటున్నాం. స్పైసీ మన ఇష్టం అనమాట. ఎలా కావాలనుకుంటే అలా ఏసుకోవచ్చు. మనం తినే స్పైసీని బట్టి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించి మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలనమాట. చూసారా? ఇది ఆల్రెడీ మటన్ నేను కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలనమాట. నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసి మంచిగా కలపాలి. నెక్స్ట్ వచ్చేసి నేను కుక్కర్ పెట్టుకున్నాను ఏంటని ఆలోచిస్తున్నారు. మటన్ వచ్చేసి కుక్కర్‌లో అయితేనే మంచిగా కుక్ అవుతుందండి. సో, అందుకని చెప్పేసి నేను కుక్కర్ పెట్టుకున్నాననమాట. ఇట్లా ఉప్పు, పసుపు వేసి మంచిగా అది కలపాలి. మంచిగా అవన్నీ ముక్కలకు పట్టాలనమాట. చూసారు కదా! ఉప్పు, పసుపు వేసాక మూత పెడితే ఇట్లా అనేసి మటన్‌లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసుకున్నాను. టమాటా కూడా మంచిగా మగ్గాలనమాట. మూత పెట్టుకోవాలి, తీసుకోవాలి. ఇట్లా టమాటా మంచిగా మగ్గాలి. టమాటా మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా! కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం మటన్ పొడి వేసుకుంటున్నాం అనమాట. ఈ మసాలాలన్నీ మంచిగా మటన్‌కి పట్టాలనమాట. మటన్‌కి పట్టిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్‌తో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మటన్ మంచిగా బాయిల్ అవ్వాలి కదా! కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. సో, వాటర్ వేసుకున్నాక 5 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. పెట్టుకున్నాక చూసారు కదా! ఇట్లా వచ్చిందనమాట. మంచిగా జ్యూసీగా వచ్చింది. నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా ఉడికిందనమాట మటను. చూడండి ఇలా మంచిగా ఉడికింది. చాలా అంటే చాలా బాగుంది.